ప్రజాప్రభుత్వానికి మరోసారి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు మంత్రులు. ప్రజా దీవెన సభలో గత సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. సంపద పెంచి జనాలకు పంచుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా 6 గ్యారంటీలు అమలవుతాయని చెప్పారు. సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండామోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గది. అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, మన పులిబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మరి గ్రామం వరకు గోదావరికి కరకట్ట నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక మంది బాధితులకి తాడితులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు. అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది. కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. సంపదంతా దోపిడికి గురవుతోంది. దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని 6 గ్యారంటీలను మేము ప్రకటించాం. మిత్రులను ఆలోచన చేయండి. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు. మార్చి 1వ తారీఖు నుంచి 0 బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు 0 బిల్లు ఇస్తా ఉన్నాం. ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కుహనా శక్తులకి చెప్తా ఉన్నాం. మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయ్యా, మేము ప్రకటించింది ప్రజల కోసం, పేదల కోసం. సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతామని చెప్పాం. బరాబర్ ప్రజలకి పంచుతాం. మీరు అడ్డం చెప్పినా, అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, బీదల పార్టీ, మహిళల పార్టీ, యువకుల పార్టీ. ఇవాళ మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కనీసం గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కేటీఆర్ అంటే మరి ఏం పేరో మీకు తెలుసు, అది ఎవరి పేరు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని మరి వాళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు అని తప్పుడు కూతలు కూస్తున్న కేటీఆర్, నీ పేరు ఎవరి పేరో చెప్పవయ్యా తారక రామారావు గారు. నువ్వు ఎవరి పేరు పెట్టుకున్నావో చెప్పు. ఇవాళ నీ తండ్రి ఎవరి బూట్లు నాకు ఎదిగొచ్చిండో చెప్పు. ఇవాళ మీరు అధికారం కోసం ఆంధ్రలో ఉన్నట్టు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉంటే మరి వాళ్ళ అరికాలను ముళ్ళు గుచ్చితే నోటితో తీస్తా అన్నది మీరు కదా, మీ మూతులు వాళ్ళ కాళ్ళ కాడ పెడతా అన్నది మీరు కదా నేను అడుగుతున్నా. కానీ ఇవాళ మేము ఒక రాజకీయ పార్టీగా రాజకీయంగానే ఉన్నాం తప్ప మీలాగా అవసరాలకు ఒక మాట, అవసరాలు తీరిన తర్వాత ఒక మాట మాట్లాడే పార్టీ కాంగ్రెస్ కాదు. ఇవాళ మీరు సెక్రటరీ పోతే ఉదయం పోతే సాయంత్రం వరకు కొన్ని వేల మంది మా దగ్గరకు వస్తున్నారు. కానీ కేసీఆర్ పాలనలో సెక్రటరీ కానీ మంత్రుల దగ్గర కానీ ఎవరు పోయేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ కుటుంబ పాలనలాగా ఉండే పరిస్థితితో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి మా దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఇవాళ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు 2004లో ₹1,00,000 లెక్క తెలంగాణలో 32 లక్షల ఇల్లు కట్టాం. అంటే అప్పుడు 1,00,000 అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. అయినా 5 లక్షలు సొంత జాగా ఉన్నవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అందుకని మీ అందరూ కూడా ఒక నెల రోజులు కష్టపడండి. ఆ తర్వాత 5 ఏళ్ళు మీకోసం కష్టపడతామని తెలియదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల నిర్లక్ష్యం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ప్రతి లబ్ధిదారుకి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన పథకం మీ ప్రాంతం నుంచి మొదలుపెట్టడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నాను. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకంగా
హౌసింగ్ డిపార్ట్మెంట్ని, హౌసింగ్ మినిస్ట్రీని కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయం నేను మనవి చేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని నేను గత అనుభవంతో మనవి చేస్తున్న హౌసింగ్ శాఖని బలపరిచి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మనం అనుకున్న టార్గెట్ ప్రకారం 3,500 ఇళ్లు కట్టిస్తే తప్పనిసరిగా కట్టియాలి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుండదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక పెనపాక నియోజకవర్గంలోనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలి అని, మార్పు కావాలి అని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మీరు ఏ అభిమానంతో, ఏ కోరికతో, ఏ ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ఆనాడు అభయ హస్త కార్యక్రమం ద్వారా 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మీకు హామీలు ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు మీ ఇంటికి చేర్చింది ఇందిరమ్మ రాజ్యం. తప్పకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఏ రకంగా మంచి జరిగిందో, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో రాబోయే రోజుల్లో ఇప్పుడే లాంచింగ్ చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 5వ అంశాన్ని, వీటన్నిటినీ మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మీ సేవకులుగా, మేము నాయకులం కాదు, మీ దీవెనలతో ఈ పదవుల్లో మేమందరం ఉన్నాం. మీ సేవకులుగా మీకోసం ఎంతవరకైనా కష్టపడి పనిచేస్తామని